అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాము అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా? లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి. సీతారామరావు ప్రక్కనున్న కాఫీ హోటల్లోకి వెళ్లాడు. పలహారం చేసి బల్లముందు కూర్చున్న ప్రొప్రైటర్ దగ్గరకు వచ్చి ఎంత అని అడిగాడు. 5 అనాలు. పావలా ఇస్తే ఏమవుతుంది? అంతలా ఓ ప్రొప్రైటరు బెదిరిపోయి చూస్తూ కూర్చున్నాడు. అటు సూర్యుడు ఇటు పొడుస్తాడా? మన దేశ ఆర్థిక విధానం తారుమారు అవుతుందా? ఆడవాళ్లకు సమాన హక్కులు వస్తాయా? స్వరాజ్యం రాకుండా పోతుందా? ఏమవుతోందంటావు? అని అడిగాడు. ప్రొప్రైటరు భయపడుతూ కూర్చున్నాడు. ఆ కొట్లో కాఫీ తాగుతున్న న్యాయవాది ప్రొప్రైటరుకి జరుగుతున్న అన్యాయం సహించలేక తాగుతూ ఉన్న కాఫీ ఆపి, ఇవ్వవోయ్, మాట్లాడకు అన్నాడు. సీతారామరావు ఆ న్యాయవాదిని జాలిగా చూచి, ఓరేయ్, నువ్వు న్యాయం చెప్పొచ్చావుగాని నువ్వు చేసేదంతా న్యాయమేనట్రా? నువ్వు ఇన్నిసార్లు కాఫీ తాగుతున్నావే, నీ భార్యకు ఒక్కసారన్నా జోడి ఇడ్లీ తీసుకువెళ్లావు. పాపం, వాళ్లు మాత్రం మనుషులు కాదట్రా? వాళ్లని మనతో సమానంగా చూచుకోపోతే ఎట్లాగురా చెప్పు? చెప్పురా నా తండ్రి అని బతిమాలుతూ కన్నీరు పెట్టుకొని, పాపం ఆమె కన్నవారినందర్నీ వదులుకొని నువ్వే దేవుడువని అనుకొని పరపురుషుల్ని దగ్గరకు చేరనివ్వకుండా బిగబట్టుకొని నీతో కొప్పురం చేస్తూ ఉండే ఆమెను నువ్విల్లా కష్టపడితే ఎట్లాగ్రా? చెప్పురా నా తండ్రి అని గడ్డం పట్టుకొని బ్రతిమాలాడు. చుట్టూ పోగైన వాళ్లు తేరుకోకముందే బయటకు వచ్చి నుంచునే దిమ్మమీద నుంచున్నాడు. అక్కడ నుంచునేటప్పటికీ అతనికి ఇంగ్లీషులో ఉపన్యాసం ఇవ్వబుద్దయ్యింది. కాని తెలుగులో పాడాడు. హరిహరి ఈ ధరను గుణసతి ఆడదెవరో జూడరా, తెరువు జూసే దరిని చేరి పదమునొందిన దాడది, అత్తమామకు పూజచేసి ప్రస్తుతించిన దాడది, ముత్తురాలై అత్తమామల మాట విననిది గాడిది, కుదురుగా భర్తమాటకు ఎదురుచెప్పని దాడది, బెదురు ఎంతయులేక పురుషుని గిదుముచున్నది గాడిది, నిరతమును సద్దోష్టి కొరకై వెదుకుచుండెడి దాడది, భర్త గృహమున లేని ఎడల పరుగులిడునది గాడిది, కామక్రోధ లోభమోహము కట్టివేసినది దాడది, ప్రేమతో విటకాండ్రగూడను తామసించును గాడిది, జన్మ పావన చేసి కొనుటకు ధ్యానముంచినదాడది, తన్మయంబును బొందనేరక తనువు మరువదు గాడిది, ఇంత సద్గుణమభ్యసించిన కాంత ఈ భువినాడది, సంతసంబున ఎడ్ల రామదాసుడిది యోచించరా గాడిది. పాట పూర్తయ్యేటప్పటికీ జనం పోగయ్యారు. వాళ్ళని చూస్తే తను ఉపన్యాసం చెబితే వాళ్లకు వినాలని ఉందని అతనికి అనిపించింది. హరికథ చెబుదామా బుర్రకథ చెబుదామా అని ఆలోచించి ఉపన్యాసం మొదలుపెట్టాడు. ఓరేయ్, నా మాట వినండ్రా, పిచ్చెత్తిందని కొంతమంది చెప్తారు. ఆ మాట నమ్మకండి. మనకు అర్థంకాని వాళ్లందరికీ పిచ్చెత్తిందనుకుంటే ఎట్లాగురా? ఓరేయ్, ఈ ప్రపంచంలో మీరేదో బెద్దామని చేస్తున్నామని అనుకుంటార్రా? ఏముందిరా ఈ ప్రపంచంలో చెయ్యడానికి? ఏమీ లేదురా, నా మాట నమ్మండ్రా తండ్రుల్లారా. మనము ఏం చెబితే నచ్చుతుందో తెలుసుకొని అది చెప్పి దానికోసం పనిచేయమని మనల్ని రేపి పని చేయించుకుంటార్రా, అంతేరా, అంతకంటే ఏమీ లేదురా. అంతా ఒట్టి బూటకన్రా నా తండ్రుల్లారా. చూడండ్రా, మొదట్లో దేవుడు మనల్ని పుట్టించాడని, కాబట్టి వాళ్లలో ఐక్యమవ్వటానికి మనం ప్రయత్నించామని చెప్పార్రా. మనం నమ్మాంరా, నమ్మి అందుకు ప్రయత్నించాం. అప్పుడు వాళ్ళేం చేశారో విన్నారంటారా? దేవుడనేవాడు బయటలేడు, మనుషుల్లోనా ఉన్నాడు. కాబట్టి మానవసేవే మాధవసేవ, మీరంతా మానవసేవ చెయ్యండి అని చెప్పార్రా. మనం ఈ మాట కూడా నమ్మాంరా. నమ్మి మానవసేవ మొదలుపెట్టాంరా. దేవుణ్ణి నమ్మిన వాళ్లందర్నీ తిట్టాంరా. పాపం నోటికి వచ్చిన తిట్లన్నీ తిట్టాంరా. మనం సత్యం తెలుసుకున్నామని వాళ్లు తెలుసుకోలేదని అనుకున్నాంరా. కాని ఇట్లా చూచేటప్పటికి ఏమైందో చూసాలట్రా? మానవులంతా ఒకటనుకునే సంఘంలో అనేక వర్షాలున్నాయి. ఈ వర్గాల కలహం వల్లే సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి ఆఖరి వర్గాన్ని వెనకవేసుకొని మిగిలిన వర్గాలతో వర్గపోరాటం సాగించండి అన్నారా. మనం ఇదీ నమ్మాంరా. నమ్మి వర్గపోరాటం సాగించాంరా. మనుషుల్లో ఉన్న దేవుడు ఈ దెబ్బతో కనబడకుండా మాయమయ్యాడ్రా. పోరాటం 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 మనలో మనకే పోరాటం, మనలో మనకే కొట్లాటలు, ఒకరంటే ఒకరికి అనుమానం, ఒకరంటే ఒకరికి ద్వేషం, విరోధం. అరెర్రే, ఎంత ఘోరమైపోయిందిరా నా తండ్రుల్లారా. ఇది ప్రపంచంగా లేదురా, కసాయి కొట్టుగా ఉందిరా. ఈ దెబ్బతో సంఘసేవ కూడా ఎగిరిపోయిందిరా. సంఘం ఒక రకంగా పరిణామం చెందుతూ ఉందట. దానికి మనం దోహదం ఇవ్వాలట. ఇంకేముందిరా నా తండ్రుల్లారా, కాల ప్రవాహానికి రాళ్ళూ రప్పలు అడ్డం లేకుండా బాగుచేయడమే అటరా మన పని. ఈ సంగతి కొంతమంది కనిపెట్టార్రా. కనిపెట్టి మానవునికి జ్ఞానం సంపాదించటం ఆదర్శమని చెప్తున్నార్రా. వీళ్ళు హేతువాదం మీద ఆధారపడమంటార్రా.
ప్రందుకు ఎందుకు అని ప్రశ్నించుకోమని చెప్తార్రా. అన్ని ఎందుకులకు వాళ్ళు జ్ఞానాన్ని బట్టి జవాబు చెప్తారు. మనకున్న జ్ఞానాన్ని బట్టి మనము నమ్ముతాం. కాని అకరికి ఎందుకు జవాబు లేదురా నా తండ్రి. జ్ఞానం ఎందుకు జవాబు లేదు. లేకపోతే ఆనందానికి అంటార్రా. ఆనందం ఎందుకు జవాబు లేదురా నా తండ్రి. ఎక్కడో ఒకచోట ఈ ఎందుకు ఆగవలసిందేరా తండ్రుల్లారా. ఓరేయ్, లేని ఈ ఎందుకు సృష్టించారో నీకు తెలుసట్రా? ఎందుకో ఒకందుకని చెప్పకపోతే మనం పనిచేయమని వాళ్ల ఉద్దేశంరా. అంతేరా, అంతకంటే ఏమీ లేదురా నా తండ్రి. తండ్రుల్లారా, ఇవన్నీ అబద్ధాలేరా. అబద్ధాలు చెప్పి మనల్ని మోసం చేసి పనులు చేయించుకుంటార్రాట్రా వీళ్ళు. ఏమీ లేకపోతే మట్టుకు ఎందుకు పనిచేయన్రా? ఏమీ లేనప్పుడు మట్టుకు పనిచేయకపోతే మట్టుకు ఏంరా? నిజంగా ఏదన్నా ఉంటే క్షణంక్షణం ఇట్లా ఆదర్శం మారటానికి వీలుంటుందంటారా? పైగా ఆదర్శం ఎప్పుడు మారుతూనే ఉంటుందట. చూడండిరా వాళ్ల ధైర్యం. ఆదర్శం లేదని ఎంత చమత్కారంగా చెప్తున్నారో. ఓరేయ్, మనం పుట్టడం నిజం, చవ్వడం నిజం, మధ్యన బ్రతకడం నిజం. పుట్టడం చవ్వడం మన చేతుల్లోదారా? ఇక బ్రతకడం ఒక్కటేరా మిగిలింది. బ్రతకటానికి మనకు కావలసింది అన్నమే కదరా. మరి దీనికి ఇంత గొడవెందుకురా? నలుగురం కూడా బలుక్కొని బ్రతకలేమంటారా? ఈ ప్రపంచంలో ఏమో ఉందని మభ్యపెట్టి దానికోసం పోట్టాడుకొని చచ్చేటట్లు చేస్తున్నారా? అంతకంటే ఏమీ లేదురా తండ్రుల్లారా. మనకొన్నాళ్ళు ఇక్కడ బ్రతకాలి. ఎవరైనా అంతే. దీనికి కలహాలు, రక్తపాతాలు ఎందుకురా? ఎవరు కట్టుకుపోయేది ఏముందిరా? బ్రతకండిరా తండ్రుల్లారా, చచ్చేదాకా బ్రతకండి. అతడు ఉపన్యాసం ముగించాడు. వెళ్ళిపో అన్నాడు పోలీసు. ఎక్కడికి అడిగాడు సీతారామరావు. వెళ్ళు. వెళ్తా, మళ్ళీ వస్తా. అతడు గబగబా దిమ్మదిగి మళ్లీ తిరగడం మొదలుపెట్టాడు. తిరిగి భోగం వాళ్ల పేటకు వెళ్లాడు. భోగం వాళ్ళు ప్రత్యేకం ఒక పేట కట్టుకోవడం అతనికి విచిత్రంగా కనపడింది. ఒకే వృత్తిలో ఉన్నవాళ్లకి అంతా ఒకచోట ఉండాలనిపిస్తుంది. గామాలు ఏ వృత్తిలోనూ లేని త్రసమంలే తన స్నేహితులకి మళ్ళీ. ఎందుకోగాని భోగం వాళ్లకి తనకు కొంత పోలికలు ఉన్నట్లు కనిపించింది. ఇద్దరూ సంఘానికి పనికిరాకుండా పోయినవాళ్లే. సంఘంలో ఉన్న కుళ్ళుతో భవంతులు కట్టించుకొని వాట్లల్లో నివసిస్తున్నవాళ్లే. కాని తమని చూస్తే ఎవరిజాలి కలుగదు కరికదా, ఎగతాళిగా కూడా ఉంటుంది. ఒక భోగంది గుమ్మంలో నిలబడి విటునితో మాట్లాడుతున్నది. సీతారామారావుకి వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని అనిపించింది. గబగబా వాళ్ల దగ్గరకు వెళ్లి, ఏమిటే వాడితో నీవు మాట్లాడేది అని అడిగాడు. వాళ్ళిద్దరూ ఒకళ్ల మొహం ఒకళ్ళు చూసుకుంటూ నిలబడ్డారు. చెప్పువే, నాకూ వినాలని ఉంది అన్నాడు. నీకు అనవసరం అంది ఆ పిల్ల. అనవసరమా? సంఘంలో ఇద్దరు మాట్లాడుకునే మాటలు, ఇద్దరు ప్రవర్తించే ప్రవర్తన అందరికీ అవసరమే. తెలుసుకోవాల్సిన బాధ్యత అందరిమీదా ఉంది. సంఘమంటే ఏమనుకున్నావు? అది చేనుకే కంచ, చేలో మంచ. అది ఒక పత్తెదారు. తనలో ఉండే ప్రతి వ్యక్తి సంగతి కనిపెడుతూ ఉంటుంది. తన మాట ప్రకారం ప్రవర్తించిన వాళ్లను సుఖబెడుతుంది. తన మాట వినని వాళ్లని హింసిస్తుంది. తెలుసా అన్నాడు. ఆ కుర్రవాడు ఈ మాటలు విని భయపడమెదలకుండా వెళ్ళిపోయాడు. అతనికి కష్టం వేసింది. ఎవరైనా ఇంతే, ఆపత్కాలంలో యైపుండరు. డబ్బు తీసుకోవడం వల్ల మీరు ఇంత తేలికయ్యారు అన్నాడు. మరి తుండి గడిచేదెట్టా అని అడిగింది ఆ పిల్ల. అతనికి ఆమెను చూస్తుంటే హృదయం జాలితో ప్రేమతో నిండిపోయింది. తన ఇంటి ముందు నుంచి ఊలో మిరికినంతా పోగు చేసుకొని నెమ్మదిగా నిశ్శబ్దంగా గర్భిణీ స్త్రీకి మళ్ళీ పారికాలువ జ్ఞాపకమొచ్చింది. ఆమెకు మనసులో నమస్కరించుకున్నాడు. కథతో మళ్ళీ కలుస్తాను. సెలవు.